హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. దావోస్ కి వెళ్లకుండా దాక్కున్న మంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది విషయం అంటే దావోస్ కి ఏడాది ఒకసారి వెళ్ళి మరి ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి అనే ఉద్దేశం మీద ఖచ్చితంగా ఆ బాధ్యత ప్రభుత్వ పెద్దలపైన ఉంటుంది. మరి అటువంటిది మన ఆంధ్రప్రదేశ్కి పట్టిన దౌర్భాగ్యం ఏంటో తెలియదు, కానీ ఏ ఒక్కరు కూడా మన స్టేట్ తరఫున అక్కడికి వెళ్ళిన లేదు. ముఖ్యంగా ఈ బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి పైన ఉంటుంది. మన రాష్ట్రంలో ఆ శాఖకి మంత్రి ఎవరు? గుడివాడ అమర్నాథ్ గారు. గుడివాడ అమర్నాథ్ గారు అనేసరికి మనందరికి గుర్తొచ్చేది ఏంటి అంటే ట్రోల్స్, మీమ్స్. దీనికి కారణం ఎవరు? మరలా ఆయనే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగంతో అల్లాడిపోతున్న యువత, ఆ యువతకి కావలసిన ఉద్యోగాలు కల్పించడం అనే దాన్ని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆయన మాట్లాడే విధానం పైన కావచ్చు, ఆయన చెప్పుకొచ్చే థియరీలు కావచ్చు, వాటిపైన ప్రజలు నవ్వుకుంటాం ఒక ఎత్తు, కానీ మీమ్స్, ట్రోల్స్ వేసేసి ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కేఏ పాల్ గారి కంటే ఎక్కువగా ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు మన రాష్ట్రానికి సంబంధించిన ఒక మంత్రికి అటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా మనందరం కూడా బాధపడాలి. సో వాటిని ఏమైనా సరే తలదన్నేలాగా ఈ పరిశ్రమలు ఇప్పుడు తీసుకొస్తున్నాను, ఇన్ని వస్తున్నాయి, ఇంతమంది పెట్టుబడిదారులు వస్తారు అని ఏ రోజైనా మాట్లాడితే గత అన్నట్లుగా దాన్ని మర్చిపోయేవాళ్ళేమో. కానీ ఆయన మాత్రం ఎక్కడ దానిని మర్చిపోయేలాగా చేయట్లా. పైగా ఇప్పుడు వెళ్ళట్లేదు అంటే ఏమైనా అపవాదం వస్తుంది? ఆయనకు ఆల్రెడీ సీటు కేటాయించలేదు కదా, ధిక్కరించింది కదా పార్టీ, ఇక అందు గురించి ఆయన వెళ్ళలేదు అనే అభిప్రాయం ఉంటుంది. కానీ మీరు మంత్రిగా ఈ ప్రభుత్వం డిజాల్వ్ అయ్యేంత వరకు కూడా మీరు మంత్రిగానే ఉంటారుగా. మరి ఇప్పుడు ఆ మంత్రిగా ఉన్నారుగా, వెళ్ళాలిగా. వెళ్లకుండా ఆ విధంగా వదిలేస్తే ఏంటి కారణం? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే దీనిపైన ఒక సమీక్ష నిర్వహించి మీరు వెళ్ళండి ఇలా చేయండి అని చెప్పేసి చేయాలిగా. చేయలే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వైసీపీలో గతంలో ఐటీ మినిస్టర్ శాఖ అంటే ఇలాగే ఉండాలన్నట్లుగా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఉండేవాడు. స్వర్గస్థులు అయ్యారు. అఫ్ కోర్స్ దురదృష్టకరం. ఆయన దావోస్ వెళ్ళొచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే దుబాయ్ అనుకుంటా ఆయన అప్పుడు రిటర్న్ అయిపోయిన తర్వాత మృతి చెందడం మనందరికి తెలిసిందే. చాలా బాధాకరమైన విషయం. ఇక దాని తర్వాత అసలు ఐటీ శాఖకి ఎవరు సూటబుల్ గా ఉంటారు, ఎవరిని పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మొత్తానికి గుడివాడ అమర్నాథ్ గారిని ఆయనకి ఆ శాఖ కేటాయించారు. ఇక ఆ శాఖ కేటాయించిన తర్వాత ఆయన మాట్లాడిన విధానం కోడిగుడ్డు తీరి అని ఒకసారి, అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారు, అప్పడాలు అన్నారు, బొబ్బట్లు అన్నారు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ప్రజలందరూ ఎంత నవ్వుకున్నారు అంటే పబ్లిక్ టాక్స్ చేస్తున్నప్పుడు పబ్లిక్ అలా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సరే చదువుకున్న వాళ్ళు మాట్లాడారంటే ఒక ఎత్తు, చదువు లేనివారు, చదువుకున్నవారు, చదువుకోనివారు, వాళ్ళందరికీ కూడా ఐటీ శాఖ ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి, అవన్నీ కూడా తెలిసిపోయినాయి. దీనిపైన గుడివాడ అమర్నాథ్ గారి గురించే మాట్లాడటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని దానిపైన సమీక్ష నిర్వహించలేదు? అసలు ఆయననే వెళ్ళాలి కదా. ముఖ్యమంత్రిగా కూడా సరే ఆయన బిజీగా ఉంటారు, ఐటీ శాఖకి సంబంధించి ఆయన వెళ్ళాలి, సదరు ఐఏఎస్ అధికారులు పంపించాలి, ఆ ప్రెజెంటేషన్ ఇప్పించాలి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసుకోవాలి. ఇదిగోండి మీరు వస్తుంటే మా రాష్ట్రంలో మీ వనరులు కల్పిస్తాము, ఈ విధంగా అవకాశాలు ఇస్తాము, ఈ విధంగా మీకు ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి, కానీ మా నిరుద్యోగంతో ఉన్న యువతకు మాత్రం మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అన్ని రకమైన ఎంప్లాయ్మెంట్స్ మా దగ్గర లభిస్తూ ఉంటుంది, ప్రభుత్వం తరఫున మీకు ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇవ్వవలసింది. అయితే అసలు వీళ్ళు వెళ్ళకపోవడం, వెళితే ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఎవరు రాకపోతే ఇదిగో నామకే వాస్తు వెళ్ళొచ్చారు అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలన్నీ కూడా హేళన చేస్తేనే ఉద్దేశంతో వెళ్ళలేదంటారా? లేదు. గతంలో జరిగిన అనుభవాల రీత్యా ఏదైనా సరే ఆ యొక్క వెళ్ళిపోయిన సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ మీటింగులు వేసుకుని ఏ స్టేట్కైనా వెళ్ళండి కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం వెళ్ళొద్దు, అక్కడ లేనిపోయిన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నావా అని చెప్పేసి ఇక్కడ చేదనుభవాలు ఎవరికైతే ఎదురైనాయో వాళ్ళు ఏమైనా చెప్పుండొచ్చా? ఎందుకంటే ఎట్లా ఉందంటే మన భారతదేశంలో బీహార్ నుంచి పోయారు, ఉత్తరప్రదేశ్ నుంచి పోయారు, ఇలా మనకంటే వెనకబడిన పేరున్న రాష్ట్రాలు ఏది వెనకబాటుతనంలో
ఇవాళ వాళ్ళందరూ కూడా మనకంటే ముందుకెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మరి దీనంతటికీ కారణం ఎవరు? మరలా ప్రభుత్వంలోని పెద్దలే కారణం అవుతారు. ఎందుకంటే అది మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా, పెట్టుబడులు రావాలన్నా, పోవాలన్నా అధికారంలో ఉన్న నేతల వల్లనే జరుగుతుంది. సో అసలు అధికారం అంటే ఏంటి? రాష్ట్రానికి మంచి జరగాల, ప్రజలందరూ అభివృద్ధి చెందాలా. కానీ ఇక్కడ అదేమిటి అంటే వైసీపీ వాళ్ళ సూత్రం ఏంటి? మేము బటన్ నొక్కుతున్నాం, ప్రజల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఏ రకంగా అభివృద్ధి చెందుతారు? ఒక ఖాళీగా ఉన్న వ్యక్తికి రోజుకి 1000 రూపాయలు ఇచ్చినా కానీ సరిపోవు. కానీ ఆ వ్యక్తి కష్టపడుతున్నాడు అనుకోండి, రోజుకు 100 రూపాయలు సంపాదించినా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకుంటాడు. దానికి గల కారణం అతని కష్టం. ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి. అదే మీరు 1000 రూపాయలు ఇచ్చినా 2000 ఇచ్చినా పెద్దగా ఏం పట్టించుకోరు. అదే ప్రభుత్వం తరపు నుంచి వస్తున్నాయిగా అనుకుంటాడు. కానీ ఇండైరెక్ట్ గా వీపీ వాచిపోతుందన్న సంగతి తెలీదు. ఒకప్పుడు కరెంట్ బిల్ ఎంత కట్టాము, ఇప్పుడు కరెంట్ బిల్ ఎంత కడుతున్నాము, ఒకప్పుడు ట్యాక్స్లు ఎంత ఉండేవి, మనం ఇప్పుడు ట్యాక్స్లు ఎంత పే చేస్తున్నాము, ఒకప్పుడు నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఎంత పే చేస్తున్నాము, ఇవన్నీ ఏం ఆలోచించరు. ఖచ్చితంగా మనం బటన్ నొక్కేస్తూ ఉంటాం, వాళ్ళు అకౌంట్లో డబ్బులు తీసేసుకొని మనకు ఓట్లే చేస్తారు అనుకుంటే ఖచ్చితంగా ఓట్ల రాజకీయమే. రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది, రాష్ట్రం అదుగుతు పాలైపోతుందా, పెట్టుబడి రాకపోతే ఏమైపోతాయి. అదేమిటి అంటే వైజాగ్ లో ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించారు కదా, అప్పట్లో ఏం చెప్పారు? 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయి అన్నారు. మరి ఎంతమందికి వచ్చినాయి ఇప్పటి వరకు లెక్క పత్రం ఏం లేదు. సో ఇలా ప్రజలని మభ్యపెట్టేలా కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగానో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలాగా ఖచ్చితంగా ఏవైతే వాస్తవాలు ఉన్నాయో అవి ప్రజల ముందు చక్కగా పెడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇదిగో ఈ కారణాల వల్ల ఇప్పుడు పెట్టుబడులు రావట్లేదు, ఈ కారణాల వల్ల నెక్స్ట్ సంవత్సరం ఏదో ఒకటి చేసి తీసుకొస్తాయి. నెక్స్ట్ ఇయర్ అంటానికి లేదులేండి, అయిపోయింది. 2024తోనే ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఈ 2024లో ఆ ఎన్నికల ప్రజా తీర్పు ఎవరికి ఎటు వస్తే అటు ఉంటది. సరే, ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే మరి ఇప్పటి వరకు గత 5 ఏళ్లలో, సరే 2 సంవత్సరాలు కోవిడ్ తీసేయండి, దాని తర్వాత 3 ఏళ్ళు, సరే 3 ఏళ్ళలో లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం తీసేసాం. మరి గత 2 సంవత్సరాలది ఎన్ని ఐటీ పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చినాయి? ఎన్ని లక్షల మందికి కాదులే, కనీసం 1000 మందికైనా సరే ఉపాధి వచ్చిందా? మరి ఎంతో మంది యువత వాళ్ళ యొక్క డిగ్రీలు, వాళ్ళ యొక్క కోర్సులు పూర్తి చేసుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు కదా. బెంగళూరు వెళ్ళిపోతున్నారు, చెన్నై వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, పూణే వెళ్ళిపోయారు. ముఖ్యంగా హైదరాబాద్ మీరు కనుక గమనిస్తే తెలంగాణకి బస్సులు కానీ, ట్రైన్లు కానీ, కార్లు కానీ ఏవి ఖాళీ లేవు. ఆ రకంగా జనాలందరూ తరలి వెళ్ళిపోతా ఉంటే మరి మన రాష్ట్రంలో ప్రజలకి ఏమైనా సంకేతం ఇచ్చినట్లుగా? చదువుకున్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో స్థానం లేదని అనుకోవాలా? లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువని అనుకోవాలా? ఏమని అనుకోవాలి? చివరికి అసలు మామూలుగా ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా క్రియేట్ చేసుకున్న కేటీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మరి అభివృద్ధి చెందిన హైదరాబాద్ ప్రాంతం, అక్కడ ఎన్నో ఐటీ కంపెనీస్ని తీసుకొచ్చారు కదా. మరి అటువంటి టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ ఓటమి పాలైంది. మరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ఏమంటారు? మనకున్న ఐటీ శాఖ మంత్రికి, అక్కడున్న ఐటీ శాఖ మంత్రికి, మాజీ ఐటీ శాఖ మంత్రికి కంపేర్ చేసి చూడండి. అదేమిటి ఎలా కంపేర్ చేస్తారో అంటారు. కంపేర్ చేస్తుంది రాష్ట్రాలను కాదు, ఆ రాష్ట్రాల శాఖ, ఆ శాఖలో పాత్ర పోషిస్తున్న వ్యక్తుల్ని కంపేర్ చేస్తున్నారు. సో కేటీఆర్ గారు, ఇక్కడేమో గుడివాడ అమర్నాథ్ గారు ఏ విధంగా ఉండేవాళ్ళు గతంలో, ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్రంలో. సరే, ఆయన తీసుకుని ఇప్పుడు ఎలా ఉంటుంది చూడండి. ఓ పక్కనేమో రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు, ఏ పెట్టుబడులు తీసుకురావాలి ఏంటి అనేది. మరి మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం మరి ఏం జరుగుతుందో ఏంటి తెలియట్లేదు. మరి చూద్దాం, ఇప్పటికైనా సరే మరి ఐటీ పరిశ్రమల్లో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అడుగు ముందు పెడుతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా దావోస్ కి వెళ్లకుండా దాక్కున్న మంత్రులు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.